హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము జనజాతీయ పఖ్వాడా రిజిస్ట్రేషన్, లాగిన్ అండ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, డైలీ టైం టేబుల్ ఏంది, ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన స్కూల్లో చేయాల్సింది తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇచ్చిన లింక్ను క్లిక్ చేస్తే ఇమీడియట్గా ఆది ప్రసారాన్ని కనిపిస్తుంది ట్రైబల్ గవర్నమెంట్ ఇన్. ఇది చేయంగానే రైట్ సైడ్ టాప్లో బ్లూ లైన్లో మధ్యలో సైన్ అప్ అని ఉంది. ఆ సైన్ అప్ బటన్ను మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్ టైప్, ఆ తర్వాత ఇక్కడ మనము ఆర్గనైజేషన్ టైప్ రాయాలి. స్టేట్ తెలంగాణ అని రాస్తారు. తర్వాత నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాస్తారు. కాంటాక్ట్ పర్సన్, హెడ్ మాస్టర్ నంబర్ రాస్తారు. డెసిగ్నేషన్ రాస్తారు. మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ నంబర్ ఇంకేమన్నా ఉంటే అది కూడా రాస్తారు. ఈమెయిల్ ఐడి రాస్తారు. తర్వాత ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే అది కూడా రాస్తారు. ఆఫీస్ అడ్రస్ కంప్లీట్ రాస్తారు. ఆ తర్వాత యూజర్ ఐడి ఆటోమేటిక్గా అది క్రియేట్ చేస్తుంది. మీరు పాస్వర్డ్ పెట్టి ఇమీడియట్గా అదే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాప్చా కోడ్ కొట్టిన తర్వాత సేవ్ చేస్తే నెక్స్ట్ మీరు ఈ సైన్అప్ అయిపోయినట్టు. ఆ తర్వాత సైన్అప్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం లాగిన్ చేసిన తర్వాత లాగిన్లో ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. ఇప్పుడు క్యాప్చా కొట్టి మనం లోపలికి వెళ్తున్నాం. పేజ్ గో టు లాగిన్ పేజ్ ఆర్ యాక్టివేట్ అకౌంట్, రెండిట్లో ఏదైనా మనం క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేయండి, యాక్టివేట్ అకౌంట్. ఇప్పుడు మనము ఇక్కడ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఏమన్నా పాస్వర్డ్ చేంజ్ చేసేది ఉంటే చేంజ్ చేయొచ్చు. లేదా మనం ఇప్పుడు ఏం చేయాల్సి అంటే వాట్ ఈస్ ద ఈవెంట్ మనం చేయబోతున్నామో అది సెలెక్ట్ చేసి ఆ పేరు రాయాలి. ఆ పేరు రాసిన తర్వాత నేమ్ ఆఫ్ ద ఈవెంట్లో సాంగ్ కావచ్చు, డ్రామా కావచ్చు, స్కిట్ కావచ్చు, ఇంకేమైనా పెయింటింగ్ కావచ్చు, ఇంకేమైనా ఏదైతే చేస్తున్నారో ఆ రోజు ఏదైతే చేస్తున్నారో అది రాయాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్ట్లో క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూలో ఇవన్నీ కనిపిస్తాయి. ఏంది, సోషలా, ఫ్లోరల్ ట్రిబ్యూటా, ఎడ్యుకేషన్. ఒకవేళ ఫ్లోరల్ ట్రిబ్యూట్ ఫస్ట్ డే ఉంటుంది. ఎడ్యుకేషనా, హెల్తా, దేని గురించి మీరు చేస్తున్నారో ఆ ఈవెంట్ అనేది అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అది సెలెక్ట్ చేయండి. లేదా మీరు కొత్తది చేస్తే అదర్ అని సెలెక్ట్ కూడా చేయొచ్చు. ఆ తర్వాత అదేవిధంగా ఇక్కడ మళ్ళీ దాంట్లో కూడా ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలో ఉన్నాయి. అవన్నీ సెలెక్ట్ చేసి మీరు ఇవన్నీ కూడా డిస్ట్రిక్టు, లోకల్ ఏరియా ఇవన్నీ కూడా ఒక తర్వాత ఒక్కొక్కటి అన్నీ చేసిన తర్వాత షేర్ చేయాల్సి ఉంటుంది. కొంచెం మన కిందికి వెళ్తే స్క్రీన్లో ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత లాస్ట్కు యాడ్ ఈవెంట్ అని యాడ్ చేసేస్తే ఇది ఈ రోజుతో ఇది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కొట్టిన తర్వాత లాస్ట్కు ఈవెంట్ ఆఫ్లైనా ఆన్లైనా అని అడుగుతుంది. అది కొట్టిన తర్వాత యాడ్ చేసేయాలి. యాడ్ ఈవెంట్ అంటే ఈ విధంగా మీరు యాడ్ ఈవెంట్ చేస్తూ పోవచ్చు 11 రోజులు. ఇదే విధంగా మీరు అన్నీ కూడా ఇమీడియట్గా మీరు రోజుకు రోజు యాడ్ చేయాల్సి ఉంటుంది. జనజాతీయ గౌరవ్ దివస్ ఈ పఖ్వాడా ఈ 26th నవంబర్ వరకు, 15th నవంబర్ నుండి 26th నవంబర్ 2024 వరకు జరగాల్సిన ప్రోగ్రామ్స్ 1 by 1 డే 1లో ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, ఈ విధంగా మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. జనజాతీయ గౌరవ్ పఖ్వాడా 15th నవంబర్ టు 26th నవంబర్ వరకు బిర్సా ముండా గారి 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా స్టార్ట్ చేస్తున్నారు. సో ఈరోజు మన ప్రధానమంత్రి గారు దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. డే 1లో మనం 15th నవంబర్ నాడు స్పెషల్ అసెంబ్లీ ఆన్ బిర్సా ముండా గారి ప్రస్తావన చేయాల్సి ఉంటుంది. ఆర్గనైజ్ ఎ స్పెషల్ మార్నింగ్ అసెంబ్లీ డెడికేటెడ్ టు బిర్సా ముండా గారు. సో స్పెషల్ అసెంబ్లీ. ఆ తర్వాత మీ దగ్గర మన స్కూల్లో ఏమేమైతే ఐఎఫ్ఈ ప్యానెల్స్ కానీ, టెలివిజన్స్ కానీ, ప్రొజెక్టర్స్ కానీ లేదా ట్యాబ్లెట్స్ కానీ యూజ్ చేసి షార్ట్ వీడియో ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేసింది డిస్ప్లే చేయాల్సి ఉంటుంది, చూపించాలి. ఆ తర్వాత ఫ్లోరల్ ట్రిబ్యూట్ షుడ్ బి గివెన్ టు బిర్సా ముండా గారు. ఆ తర్వాత ఆయన లైఫ్ హిస్టరీ, కంట్రిబ్యూషన్ టు ద ఫ్రీడమ్ స్ట్రగల్, స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్, సాక్రిఫైసెస్, ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం కూడా మనం చూపించాలి. ఆ తర్వాత
హిజ్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ట్రైబల్ రైట్స్ను ఎలా ఆయన ప్రమోట్ చేశారు అది కూడా డే 1లో చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ JJGD ప్రోగ్రామ్ ఎట్ జమోయ్ బీహార్. ఇది లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఇది కూడా మనము 15th రోజు చూపించవచ్చు పిల్లలు. నెక్స్ట్ డే సెకండ్ రోజు 16th నవంబర్ సాటర్డే డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ఆన్ జనజాతీయ హెరిటేజ్ ప్రాజెక్ట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్ మే క్రియేట్ ట్రైబల్ ఆర్ట్ ఆన్ స్కూల్ వాల్స్ ఆర్ డెసిగ్నేటెడ్ ఏరియాస్. డే 2లో మనం ట్రైబల్ వాల్ ఆర్ట్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. పిల్లలు స్కూల్లో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ట్స్ పేపర్ మీద కానీ బట్ట మీద కానీ ఆర్ట్స్ వేస్తారు. స్టూడెంట్స్ మే క్రియేట్ ట్రైబల్ ఆర్ట్ ఆన్ స్కూల్ వాల్స్ ఆర్ డెసిగ్నేటెడ్ ఏరియాస్. అంటే ఆ ట్రైబల్ ఆర్ట్ స్కూల్ వాల్స్ మీద నోటీస్ బోర్డ్ మీద ఎక్కడెక్కడైతే డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ డిస్ప్లే చేయాలి. ఆ తర్వాత టీచర్ కెన్ ప్రొవైడ్ గైడెన్స్ ఆన్ వేరియస్ స్టైల్స్ లైక్ వర్లీ ఆర్ట్ ఉంటుంది, గోండ్ ఆర్ట్. అక్కడ ఆర్ట్స్లో విధాలు ఉన్నాయి. మీరు గూగుల్లో వెళ్తే ఆ ఆర్ట్స్ యొక్క వెరైటీస్ ఏంటివి, ఏమేమి చేస్తారో అవన్నీ తెలుస్తుంది. ఆ ట్రైబల్ ఆర్టిస్ట్ హెరిటేజ్ అనేది మనం ట్రైబల్ ఆర్టిస్టిక్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రమోట్ చేయాల్సి ఉంది. ఈ విధంగా డే 2 అయిపోతుంది. డే 3 17th నవంబర్ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ఆన్ జనజాతీయ హెరిటేజ్. డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చేస్తారు. జనజాతీయ హెరిటేజ్ మీద మనం ఏం చేస్తామంటే హిస్టరీ కావచ్చు, వాళ్ళ కల్చర్ కావచ్చు, డైవర్స్ అంటే డిఫరెంట్ ట్రైబల్ ట్రెడిషన్స్ కావచ్చు, లైఫ్ స్టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియన్ సొసైటీలో ఎక్కడైతే కనిపిస్తున్నాయో ట్రైబల్వి వాళ్ళ హెరిటేజ్ను మనము ఒక డాక్యుమెంటరీ చూడాల్సి ఉంటుంది లేదా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. డే 4 18th నవంబర్ సెమినార్ ఆన్ జనజాతీయ కంట్రిబ్యూషన్స్. సెమినార్స్ చేయాలి. లోకల్ హిస్టోరియన్స్ కావచ్చు, ట్రైబల్ కమ్యూనిటీ లీడర్స్ కావచ్చు, వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడించాలి. జనజాతీయ కల్చర్ గురించి, హిస్టరీ గురించి, వాళ్ళ కంట్రిబ్యూషన్స్ గురించి. లేదా మీరు ఇది కూడా చేయొచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లేదా క్విజ్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ గురించి క్యూరియాసిటీ, అండర్స్టాండింగ్, వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఏంటివి, జనజాతీయ వాళ్ళవి అనేది, ట్రైబల్ కమ్యూనిటీ, ఇవన్నీ కూడా మనం డే 4th నాడు చేస్తాం. నెక్స్ట్ డే 5 19th నవంబర్ 2024 ట్యూస్డే రోజు క్లాస్ రూమ్ డిస్కషన్స్ అండ్ ఎస్సే రైటింగ్. క్లాస్ రూమ్స్ డిస్కషన్స్, డిబేట్స్, టాపిక్స్ మీద మాట్లాడించడము, స్పీచ్లు ఇవ్వడము, లేదా లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్ హెరిటేజ్, ఫోకసింగ్ ఆన్ ఫుడ్, కల్చరల్ డైవర్సిటీ, వాల్యూస్, ట్రెడిషన్స్ గురించి వీటి మీద మనం ఎస్సే రాయించడము పిల్లల్లో, వాటిలో కాంపిటీషన్ పెట్టడము, రైటింగ్ ఎస్సే కాంపిటీషన్స్, ఇవన్నీ కూడా డే 5 నాడు చేయాల్సి ఉంటుంది. డే 6 20th నవంబర్ వెన్స్డే డ్రామా, నుక్కడ్ ఆర్ నాటక్ ఏవైనా ఒకటి లేదా ఏవైనా ఈ 3 కూడా మీరు చేయించాలి. డ్రామా చేయించవచ్చు. ఎవరి మీద అంటే ఆన్ ది లైఫ్ స్టోరీ ఆఫ్ ఎనీ ఫేమస్ ట్రైబల్ అచీవర్. ఎవరైనా కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, లేదా బిర్సా ముండా కావచ్చు, ఇంకెవరైనా ట్రైబల్ లీడర్ కావచ్చు, లోకల్ ట్రైబల్ అచీవర్స్ ఎవరైనా మనకు ఉంటే వాళ్ళ గురించి కూడా, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ విత్ ద స్టూడెంట్స్ మనము డ్రామా, నుక్కడ్ ఆర్ నాటక్ చేయొచ్చు డే 6th నాడు. నెక్స్ట్ డే 7th 21st నవంబర్ రోజు విజిట్ టు జనజాతీయ మ్యూజియంస్ మనకు దగ్గరలో ఒకవేళ పాసిబుల్ ఉంటే, జనజాతీయ మ్యూజియంస్ ఉంటే వాటికి ఆ ప్లేసెస్కి మనం పిల్లల్ని ట్రిప్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే జస్ట్ మీరు నెక్స్ట్ ఆన్లైన్లో గూగుల్ కానీ యూట్యూబ్లో కానీ స్కూల్స్ కెన్ కండక్ట్ వర్చువల్ మ్యూజియం టూర్స్. వర్చువల్గా మీరు మ్యూజియం టూర్స్ కూడా, ఫిజికల్ విజిట్స్ పాసిబుల్ లేకపోతే మీరు వర్చువల్ మ్యూజియంస్ కూడా చూపించవచ్చు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ. డే 8 22nd నవంబర్ కల్చర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రైబల్ డాన్సెస్ అండ్ సాంగ్స్. ఇక్కడ డే 8 నాడు ట్రైబల్ డాన్సెస్ కావచ్చు లేదా సాంగ్స్ కూడా ఇవి పర్ఫార్మెన్స్ చేయించాలి పిల్లలతో.
ఇక్కడ ప్రాక్టీసింగ్ ట్రెడిషనల్ పర్ఫార్మెన్సెస్, ట్రైబల్ డాన్సెసే చేయించాలి. స్టూడెంట్స్ మే పర్ఫార్మ్ ట్రైబల్ డాన్సెస్ అండ్ సాంగ్స్, దీని మీదనే ఉండాల్సి. నెక్స్ట్ డే 9 కమ్యూనిటీ భోజ్, 23rd November. Community Bhoj with at least on tribal recipe. Tribal recipe, this is the main, you have to remember. Tribal recipe వాళ్ళు చేసే ఏదైనా ఒక రెసిపీ మీద మీరు కమ్యూనిటీ భోజ్ చేయాల్సి ఉంటుంది. డే 10, 24th and 25th November, Sunday and Monday. Outreach program, visit to tribal homes. ట్రైబల్ హోమ్స్ తాండలకు కానీ ట్రైబల్ విలేజెస్ కానీ మనకు దగ్గరలో ఉండే ట్రైబల్ హోమ్స్కి వాళ్ళ దగ్గర వెళ్ళి స్మాల్ గ్రూప్ విజిట్స్ ఫర్ స్టూడెంట్స్ టు జనజాతీయ కమ్యూనిటీ హోమ్స్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గివింగ్ దెమ్ డైరెక్ట్ ఎక్స్పోజర్ టు ట్రైబల్ లైఫ్. ఆ ట్రైబల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా మనం పిల్లల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎక్స్పోజర్ చేస్తున్నాం. ఎంఫసైజ్ రెస్పెక్ట్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ట్రైబల్ హోస్ట్, ఇది కూడా మనం ఎంఫసైజ్ చేస్తాం. నెక్స్ట్ డే 12th డే రిఫ్లెక్షన్ అండ్ ప్రజెంటేషన్ డే. చివరి రోజు 26th November 2024 నాడు క్లోజింగ్ డే. దిస్ ఇస్ స్టూడెంట్స్ ప్రిపేర్ ప్రెజెంటేషన్స్ ఆన్ వాట్ దే లెర్న్ డ్యూరింగ్ దిస్ పక్వాడా. ఈ పక్వాడా, ఈ జనజాతీయ గౌరవ్ పక్వాడాలో మనం ఏం నేర్చుకున్నాము, ఈ 12 డేస్లో ఏమేమి తీసుకున్నాము, ఏమేమి నేర్చుకున్నాము, జనజాతీయ లైఫ్ గురించి, ట్రెడిషన్ గురించి, కళల గురించి, ఆర్ట్స్ గురించి ఇంకేమన్నా మనం నేర్చుకున్నవన్నీ కూడా మళ్ళీ మనం ప్రజెంటేషన్ చేస్తాము. అదే ఆర్గనైజర్ క్లోజింగ్ అసెంబ్లీ వేర్ ద స్టూడెంట్ షేర్ కీ టేక్ అవేస్, షో కేజింగ్ ప్రాజెక్ట్స్, ఆర్ట్ వర్క్, రిఫ్లెక్షన్స్ ఆన్ ద వీక్ యాక్టివిటీస్. ఇది మనం చేయాల్సింది. లాటర్ దే కెన్ అప్రిషియేట్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. ఎవరైతే బాగా చేశారో వాళ్ళను స్టేజ్ మీదకి పిలిపించి అప్రిషియేట్ చేయడము. సో ఇవన్నీ కూడా డే వైజ్ మనం చేసినవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే డే 1 నుండి డే 12th వరకు ప్రతిరోజు మనం ఏవైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మనం రిజిస్ట్రేషన్ సైనప్లో మనం ఎలాగైతే చూసామో అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా మనం వాటిని డే వైజ్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు సైనప్ చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డే వైజ్గా వెళ్ళి దాంట్లో ఫొటోస్ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు ఇమీడియట్గా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వన్స్ అగైన్ విత్ అనదర్ వీడియో.